ఓవరాల్గా 60+ హీరోల మార్కెట్ నెమ్మదిగా డౌన్ అవుతూ వస్తుంది. కానీ తెలుగులో మాత్రం రైజ్ అవుతుంది. మన సీనియర్ల జోరు మామూలుగా లేదు ఇప్పుడు. దానికోసం కొన్నేళ్లుగా సపరేట్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు వీళ్ళంతా. 2026లోనూ ఇదే కంటిన్యూ చేస్తున్నారు. మరి మన సీనియర్లు ఫాలో అవుతున్న ఆ ట్రెండ్ ఏంటో చూద్దాం రండి. టాలీవుడ్లో 60+ హీరోలంతా మంచి ఫామ్లో ఉన్నారిప్పుడు. మొన్న అఖండ 2తో బాలయ్య కాస్త ట్రాక్ తప్పినా ఆయన మార్కెట్కొచ్చిన నష్టమేం లేదు. ఇక మొన్న మన శంకర వరప్రసాద్ గారితో ఇండస్ట్రీ హిట్ కొట్టి తన స్టామినా చూపించారు మెగాస్టార్. వెంకటేష్ సైతం పీక్ ఫామ్లో ఉన్నారిప్పుడు. నాగార్జున కూడా కూలీ, కుబేరాతో కొత్తగా మారిపోయారు. తమ ఇమేజ్ కాపాడుకోవడానికి, మార్కెట్ పడిపోకుండా ఉండడానికి హిట్ కాంబినేషన్స్నే నమ్ముకుంటున్నారు సీనియర్లు. అందరూ అదే దారిలో వెళ్తున్నారు. చిరంజీవి నెక్స్ట్ సినిమా బాబీతో ఉండబోతోంది. వాల్తేరు వీరయ్య తర్వాత రిపీట్ అవుతోన్న కాంబో ఇది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈసారి కూడా పూనకాలు ఖాయమే అంటున్నారు బాబీ. ఇక నాగార్జున ప్రస్తుతం 100వ సినిమాను తమిళ దర్శకుడు కార్తిక్ తో చేస్తున్నారు. Be mine with the Joyalika's Be Mine Heart to Heart Valentine's collection. Ha! Very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. దీని తర్వాత తనకు బాగా కలిసొచ్చిన సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాలతో మరో సినిమా సంక్రాంతికి టార్గెట్ చేయనున్నారు. అలాగే బాలయ్య సైతం వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో సినిమాకు సిద్ధమయ్యారు. మార్చి నుంచే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. వెంకటేష్ సెకండ్ ఇన్నింగ్స్ ను సింగిల్ హ్యాండెడ్ గా మార్చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి. F2, F3తో వెంకీకి 100 కోట్ల సినిమాలిచ్చిన అనిల్ సంక్రాంతికి వస్తున్నాంతో ఏకంగా 300 కోట్ల బొమ్మ చూపించారు. ఇక 2027 సంక్రాంతికి సైతం అనిల్ రావిపూడి వెంకీ సినిమా రాబోతోంది. మొత్తానికి హిట్ కాంబినేషన్స్ రిపీట్ చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్నారు సీనియర్లు.